సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి పవిత్ర కుటుంబంలో ఒక నిశ్శబ్ద శక్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం తత్వదర్శిని భవానీ గారి జీవన సహచరులు మనందరి ప్రియమైన చక్రవర్తి గారు. మెత్తని మాట, శాంతమైన నడవడిక, ఎవరిని నొప్పించని స్వభావం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మనసు. సంస్కారం అనే పదానికి నిజమైన అర్థం చక్రవర్తి గారిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. భవానీ గారితో ఉన్న వివాహ బంధం సాధారణ దాంపత్యం కాదు. అది గాంభీర్యంతో, బాధ్యతతో నిండిన ఆధ్యాత్మిక సహచర్యం. మహాపీఠాన్ని ప్రపంచం ముందు నిలబెట్టే దిశగా ఒక దృఢమైన సంకల్పం, ఒక దైవిక బాధ్యత. వివాహం తర్వాత మహర్షి వారిని కేవలం మామగారిగా కాకుండా గురువుగానే భావించి జీవించడం అది సాధారణమైన విషయం కాదు. ఆ శ్రద్ధ, ఆ భక్తి మాటల్లో చెప్పలేనిది. గురుకార్యం ఆయనకు కేవలం సేవ కాదు, సంపూర్ణ అంకిత భావం. వైజాగ్ గీతం ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం కేవలం యాదృచ్ఛికం కాదేమో. మహాపీఠ నిర్మాణ సేవలో భాగమవ్వడానికి విధి ముందుగానే వేసిన మార్గమేమో అనిపిస్తుంది. నిర్మాణ పనులైనా, మహాపీఠం వ్యవహారాలైనా ఎక్కడ గురువుకు అవసరమో అక్కడ చక్రవర్తి గారు నిశ్శబ్దంగా ఉంటారు. మెరుపులా కాదు, నదిలా, నిరంతరంగా, స్థిరంగా, నిశ్శబ్దంగా. నిస్వార్థ సేవకు, అకుంఠిత దీక్షకు గుర్తింపుగా మహాదేవ్ అనే బిరుదు అలంకరించుకున్న చక్రవర్తి గారు ఆ నామాన్ని జీవితంలో సార్థకం చేస్తున్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వానికి జన్మదినం కేవలం శుభాకాంక్ష కాదు, మన హృదయపూర్వక కృతజ్ఞత. సిద్ధగురు అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని, మీ జీవితం గురుసేవలో మరింత సార్థకంగా వికసించాలని మనసారా కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు, మహాదేవ్ చక్రవర్తి గారు.